మార్చే పేరు పేదోడి కంచంలో అన్నం అయ్యారు. తేనె ధరాసపు పసిపాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. ఈరోజు తొమ్మలపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణకి కరెక్ట్గా ఇక్కడ చేసి సంవత్సరం అయింది. సంవత్సరానికి కూడా రాము గారి ముఖ్య అతిథిగా ఆ రోజున విచ్చేయటం. కాకపోతే ఆ రోజున చిన్న ఇదేంటంటే మన సోదరు సీతాదేవి గారు చిట్టుబాబు గారు కూడా ఆ రోజున వచ్చారు. ఈ రోజున వారిద్దరూ లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి తుమ్మలపల్లి గ్రామంలో నిర్ణయించుకోవడం అనేది నేను హృదయపూర్వకంగా తుమ్మలపల్లి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని ఎన్టీ రామారావు గారి యొక్క సామాజిక స్పృహని గుర్తుకు తెచ్చుకునే విధంగా ఇక్కడ సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున మరి గ్రామంలో అందరికీ కూడా ఆయన యొక్క స్ఫూర్తి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజున ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పినందుకు కూడా నేను హృదయపూర్వకంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను. పోతే మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో మరి భారీ ఆధిక్యంతో గుడివాడలో ఎప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గంలో కనీ వినియోగం మెజార్టీ ఏదో కొంతమంది లెక్కలు చెప్పారు. 2000 వస్తుందా 3000తో మేము గెలుస్తున్నామని అవతల వాళ్ళు చెప్పుకుంటాం. ఎందుకంటే తగ్గింది. ఇదివరకు 15,000 20,000 ఉండేవాళ్ళు 2,000 3,000కి వచ్చేసారు. ఆ రోజున చాలామంది తెలిసిపోయింది ఇదేదో కంటితుడుకు మాటలు ఏదో చెబుతున్నారు మనకని చెప్పేసి. కొంతమంది సరే వాళ్ళ యొక్క అరాచకానికి స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా మరి అద్భుతమైన నిర్ణయం ఈ రోజున కూటమి గవర్నమెంట్కి మరి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ యొక్క విజయస్ఫూర్తి దక్కే విధంగా అందరూ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభసూచకమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ రోజున ఇక్కడ తుమ్మలపల్లి గ్రామంలో సంవత్సరం క్రితం ఆవిష్కరించినటువంటి రామారావు విగ్రహాన్ని వాళ్ళ మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం, అట్లాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, అట్లాగే రాము గారు అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇక్కడ జరిగినటువంటి పాత 5 సంవత్సరాల క్రితం కూడా మీకు తెలుసు కానుక ఇస్తామన్నామో ఇచ్చి రాము గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా 4వ తారీఖు గెలిచిన తర్వాత 12వ తారీఖున బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కూడా 21వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. దానికంటే ముందే ఈ నియోజకవర్గ సమస్యల గురించి అన్ని అధికారులతో కూడా అందరితో కూడా పిలిపించి మాట్లాడదాం. ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే 2వ రోజు నుంచే కూడా ఆయన కర్తవ్యాన్ని కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాలు ఏదైతే చేయదలుచుకున్నాడో ఆయన దాన్ని అధికారులతో చర్చించి నిర్ణయించి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆయన ముందుకు తీసుకెళ్తారని మనందరం కూడా ఆశిస్తూ మనందరం కూడా భవిష్యత్తులో గుడివాడ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ కాన్స్టిట్యున్సీగా ఒక గొప్ప నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ
ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు తుమ్మలపల్లి ప్రజలకు తుమ్మలపల్లి పెద్దలకు అందరూ కూడా నమస్కారం చేస్తూ పెద్దలు పిల్లల వెంకటేశ్వరరావు గారు, అలాగే బాబుజీ గారు, రాజేంద్రరావు గారు, అలాగే ఎమ్మెల్యే సీతాదేవి గారు, చిట్టుబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఆ రోజున ఈ కార్యక్రమం చేయడం వల్ల ఇది బాగా దిగ్విజయంగా అందరూ అభినందించారు. అలాగే మళ్ళీ సంవత్సరం ఫస్ట్ నందివాడ మండలంలో తుమ్మలపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి రాము గారికి, అట్లాగే వెంకటేశ్వర గారికి, బాబుజీ గారికి, వివిధ గ్రామాల పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తుమ్మలపల్లి గ్రామస్తులందరికీ, అలాగే నందివాడ నాయకులందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద నా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడే ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో నేను కూడా పాల్గొనడం జరిగింది మీ పెద్దలందరితో పాటు. ఆ రోజు చెప్పాను, దీంట్లో మనకి ఎప్పుడు రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుంది, రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఆయన సంక్షేమం అనే దానికి ఆచుడు, సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలనేది కూడా తెలిసిన వ్యక్తి. మనం ఈ 5 ఏళ్ళుగా మనం కోల్పోయిన, ప్రజలందరూ కోల్పోయింది ఏంటంటే ఇచ్చే సంక్షేమాన్ని దుర్మార్గంగా అంటే మీ ఎంత దారుణంగా ఇచ్చారో మీకు అందరికీ తెలిసి ముందంతా మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, మేము చెప్పిందే చేయాలి, మేము నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అనే స్థాయిలోకి తీసుకెళ్ళిన పరిస్థితి నుంచి ఈ మన బాబు గారు చక్కగా క్లియర్గా చెప్పారు. ఆ టైంలోనే మనం సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ కింద మనం ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా అదే సంక్షేమాన్ని మనం ప్రామిస్ చేసినట్టుగా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈ మొదటి 1వ తారీఖుకి 7,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి 7,000 పైన ఆయనకి చంద్రబాబు గారు చెప్తే చేస్తారంటానికి తార్కాణం ఇది. అది చిన్న విషయం కాదు. మన దగ్గర ఖజానాలో మొన్నే నేను వెళ్ళి కూర్చుంటే మొన్నటి దాకా వేరే రకంగా ఉండేది, మనకి ఏదో రకమైన డబ్బులు ఎక్కడో కాడ ఉండే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయి సుమారుగా అది కూడా 560 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం నడపడానికి. అది కూడా మన గవర్నర్ని అలర్ట్ చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తుంటే అవి కూడా ఇవ్వకుండా ఆపిన పరిస్థితులు వచ్చి మిగిలి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 7,000 చొప్పున ఇంతమందికి ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు మీరు ఒకసారి ఆలోచించుకోండి. కానీ చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు మనం అందరం కూడా పండగలా చేసుకుందాం. ఈ నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు ఇనీషియల్గా దిగినప్పుడు ఏం చేయగలను, నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా, అర్థం చేసుకోగలరా అనే అపో నాకు కూడా కొంతవరకు ఉండేది. అందుకే నేను వచ్చిన మొదట్లో బాబు గారికి ముందే చెప్పొచ్చాను, సార్ నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోగలిగితేనే అప్పుడే వచ్చి నాకు టికెట్ ఇవ్వమని అడుగుతానని నేను అని కూడా చెప్పాను. కానీ మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేసి ఎప్పుడూ చూడలా, ఏ రోజు కనపడలా. 64% ఓటింగ్ మనకు పడినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే మొదటి 10 స్థానాల్లో ఉండగలిగామంటే మనం ఎంత గొప్ప విషయం. మీరు ఒకసారి ఆలోచించారు. మీరందరూ మనకి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు. ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కోరుకుంది ఏంటి? అభివృద్ధి. వాళ్ళు కోరుకుంది ఏంటి? సంక్షేమం. ఈ 2 బాబు గారు చెప్పినట్టే మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చేసుకుంటూ పోదామని చెప్పి చేస్తా ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ఏ పని జరగల, మనకి ఎదురుకుండా కనపడుతూనే ఉన్నాయి. కానీ నేను వచ్చి నేను ఛార్జ్ తీసుకోక ముందు నుంచి వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే గత 5 ఏళ్ళ నుంచి ఒక్క పని కూడా జరగల. వాటిలో మొదటి ప్రోగ్రాం కింద నేను ఇన్ని రోజులు కష్టపడి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడుకుని ఎలా అయితే కనుక కొన్ని ఫండింగ్స్ తీసుకుని వచ్చాను, ఆ పనులన్నీ బిగిన్ అయిపోతున్నాయి. వాటిలో మొట్టమొదటిగా ఈరోజు గుడివాడ వాన వస్తే మునిగిపోయే పరిస్థితిలో ఉంది.
ఎందుకంటే డీసిల్టింగ్ జరగల అంటే మురికి కాలువలు పూడికలు తీల గుడివాడ టౌన్లో. సో ఎక్కడ చూసినా మురుగునీరు వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఒకటే కారణం. సో అన్నిటికీ ఈరోజు మొదలెట్టాం. మొట్టమొదటి పని కింద గుడివాడ డీసిల్టింగ్ మొదలెట్టాం. నేను చెప్పినట్టు రెండో పని కింద ఇక్కడ నందివాడ మండలం కానీ గుండవలేరు మండలం కానీ రూరల్ మండలం కానీ మొత్తం మీద ఎక్కడే చూసినా కానీ మంచినీటి సౌకర్యం లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. మీ అందరితో నేను పనిచేస్తానని మీకు చెప్పాను. దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు 21 గ్రామాలకి మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేస్తానికి మనకు రెడీగా ఉంది. అది కూడా వెంటనే మనకందరికి శుభ్రమైన నీరు వచ్చే దిశగా నేను పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను. అది కూడా రెడీ అవ్వండి, వెంటనే స్టార్ట్ అవుతుంది. అది కూడా అలాగే మనకి రైతులందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు మీ చుట్టుపక్కల కంటే ఇంకా వేరే నందివాడ కంటే మిగతా గ్రామాల్లో చాలా అవసరం ఉంది. కానీ దాంట్లో మనకి మనకి అక్కడ కూడా డీసిల్టింగ్ జరగల, ఎక్కడ కాలువలు పుడికలు తీయాల, చాలా సంవత్సరాల నుంచి అలాగే పడిపోయి ఉంది. కానీ ప్రస్తుతానికి మనకి అంత టైము లేదు, డబ్బులు లేవు ఇమీడియట్గా. అందుకని మొత్తం మీద కూర్చుని అందరితో మాట్లాడి ఫైనల్గా మనకి తీసే కార్యక్రమం అంతా చేపడటానికి ఫండింగ్ కూడా తీసుకొచ్చి అది కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకా కాలువల్లో అన్నింటిలో తీసేస్తాం, దాంట్లోంచి ఇదంతా తీసుకుని వస్తాం. దీంతో పాటుగా రోడ్స్ అన్ని ఎస్టిమేషన్ ఇప్పిస్తా ఉన్నాను. మనకున్న రోడ్లన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి రోడ్డుకి ఎస్టిమేషన్ ఇప్పిస్తూ వస్తా ఉన్నాను.